హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి. మనసు పలికే ఏంటి బొమ్మ ఏంటి అంటారా? ఆగండి, కొంచెం ఆగండి, వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. హ్యూస్టన్ టు ఫ్లోరిడా, జాక్సన్విల్, డే 1 ఏంటి అనే కదా చూస్తే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. నా వీడియో మొత్తం చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో దేనికోసం, ఎందుకు, అసలు నేను ఎక్కడికి వెళ్ళానో చూస్తే అర్థమైపోతుంది కదా. అసలు నన్ను చూసి డాన్స్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అది అక్కడ ఎవరో నన్ను చూసి పిలుస్తున్నట్టే కదా, అలాగే అనిపిస్తుంది కదా. కావాలి, ఆడదామా? ఏదో బీచ్ అయితే వచ్చింది, దానికి బ్రిడ్జ్. Let us see. ఏమి వాటర్. నీకు విషయం తెలుసా, ఇండియాలో ఆ కేబుల్ బ్రిడ్జ్ చూద్దామని, ఆ లైటింగ్కి చూడాలని చెప్పేసి ఒకరోజు తీసుకెళ్ళమన్నా. నేను ఎప్పుడు వెళ్ళినా అది లైటింగ్తో నేను చూడలేదు. ఒకరోజు కొంచెం లేట్గా వెళ్దామని చెప్పి లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసరికి ఎప్పుడు అనుకుంటా స్మాల్గా ఉంది కదా, అటు సైడ్ పెద్దగా ఉంటుంది కదా, అదేమో అన్నట్లేదు. కానీ ఇట్లా వెల్కమ్ ప్రణతి మనసు పలికి అని ఉండాలి, అది సంగతి. నేను రీల్స్ చేసుకోవడానికి కొంచెం నాకు రూమ్ది స్పేస్ ఉంటుంది అన్నాను. సో హియర్ వి గో. ఇక్కడంతా నేను రీల్స్ చేసేస్తా ఇంకా. దట్స్ ఓకే. ఇది రెస్ట్ రూమ్ స్పేస్. దెన్ విండో ఇది కూడా బాగుంది యాక్చువల్గా కదా. బయట మనకి వ్యూ చాలా బాగా వచ్చింది. నైస్ అమ్మా, వెరీ నైస్. నైసస్య నైసోభ్య. హోటల్లో చెక్ ఇన్ అయి డిన్నర్ చేయడానికి బయటికి బయలుదేరాం అనమాట. ఇప్పుడు అరౌండ్ 6 అయింది, కానీ చూసారా ఎంత చీకటిగా అనిపిస్తుందో. సో ఇక్కడ 5th ఎలిమెంట్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ తినేసేసి ఇక ఇవాళ డే అయిపోతుంది. మళ్ళీ రేపటి డే స్టార్ట్ చేయాలి. రేపటి డేకి ఒక స్పెషల్ ఉంది, అదేంటో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను కదా. ఇప్పుడు చూడండి, పేరుకి 6 కానీ మొత్తం చీకటి అయిపోయింది యాక్చువల్గా. డే 1 అది దగ్గు జలుబుతో ఐస్ క్రీమ్ తింటూ ఫ్లోరిడాకి వచ్చి ఎంజాయ్ చేసాం. డే 1 అయిపోయింది. వెళ్ళి పడుకొని మళ్ళీ రేపటి రోజు ఏముందో చెప్తా. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. నాకు చాలా ఇస్తుంది. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నవ్వండి, నవ్విస్తూ ఉండండి. బాయ్.